నమస్తే. డిఎంకే పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. ఒక పక్క తమిళనాడులో డిఎంకే పార్టీ మూడో స్థానానికి పరిమితమైతే డిఎంకే పార్టీని శాసించినటువంటి స్టాలిన్ తను ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. ఒక పక్కన మరోసారి అధికారాన్ని చేపడతామన్నటువంటి ఆశతోటి ఉన్నటువంటి డిఎంకే పార్టీలో ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ సైతం గెలవకపోవడం ఒక ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నది తమిళనాడు ప్రజలంతా కూడా. ఒక పక్కన అక్కడ కొత్తగా వచ్చినటువంటి టీవీకే పార్టీ ఏకంగా 100 స్థానాలకు పైగా కైవసం చేసుకుంటే కేవలం ఈ పార్టీ మాత్రం డిఎంకే పార్టీ మాత్రం కేవలం 50 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతా ఉన్నది. అంటే అన్నా డిఎంకే పార్టీ కంటే ఓ 10 స్థానాలు తక్కువగానే అధికారంలో ఉన్నటువంటి పార్టీ దక్కించుకోబోతా ఉంది. అంటే మూడో స్థానానికి మాత్రమే పరిమితం కాబోతా ఉన్నది. ఇక మరి అసెంబ్లీకి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు స్టాలిన్ ఎట్లా వెళ్తాడుగా? అంటే ఒకవేళ కనుక ప్రతిపక్ష హోదా రావాలన్నా కానీ సెకండ్ లీడ్లో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో అదే దానికి ప్రతిపక్ష హోదా లభిస్తుంది. ప్రతిపక్ష హోదా కోల్పోవడంతో పాటు రెండోది ప్రతిపక్ష హోదా ఒకవేళ వచ్చినప్పటికీ ఈయన గెలవలేదు కాబట్టి ఆ ఛాన్స్ ఉండదు. అంటే ఎందుకు ఆయన పైన ఇంత ప్రజల నుంచి వ్యతిరేకత ఇంత తొందరలో కేవలం ఒకేసారి ముఖ్యమంత్రి కావడం వల్ల ఇంత వ్యతిరేకత ఎవరు కూడా మూట కట్టుకోలేదు. సో నిజంగా కూడా ఒక రకమైనటువంటి ఈ డైలామాలో ఈ పార్టీ డిఎంకే పార్టీ ఉంది. ఎందుకు ఈ విధంగా అయింది, ఇంత వ్యతిరేకత రావడానికి కారణాలు ఏంటి అన్నటువంటి దానిపైన వాళ్ళు విశ్లేషించుకునేటువంటి పనిలో ఉన్నారు. కాసేపటి క్రితమే డిక్లేర్ అయిపోయింది. సో అఫీషియల్గా చెప్పినప్పటికి కూడా అంటే ఇంకొక 3-4 రౌండ్లు కనబడతా ఉన్నది. కానీ ఆల్మోస్ట్ ఎందుకంటే కొంత ఈ అఫీషియల్ వెబ్సైట్ కాబట్టి కొంత డిలే ఉంటుంది కాబట్టి ఇప్పటివరకే దరిదాపుగా 10,000 ఓట్ల తేడాతోటి స్టాలిన్ ఓడిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చూసుకోవచ్చు, కేవలం 16 రౌండ్లోనే అఫీషియల్ వెబ్సైట్లో చూస్తే 16 రౌండ్లోనే 7,544 అంటే 7,500 ఓట్ల లీడ్లో సమీప అభ్యర్థి, అది కూడా టీవీకే పార్టీ విజయ్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి స్టాలిన్ పైన గెలవబోతున్నాడు. ఒకానొక దగ్గర స్టాలిన్ కొడుకు ఎవరైతే ఉన్నారో, స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఎవరైతే ఉన్నారో, ఈ ఉదయనిధి స్టాలిన్ సైతం కూడా ఆయన కూడా ఓడిపోబోతా ఉన్నాడు అన్నటువంటి వార్తలు వచ్చినాయి. అంటే ఒక 3 రౌండ్ల వరకు ఉదయనిధి స్టాలిన్ సైతం కూడా వెనుకంజలోనే ఉన్నాడు. అంటే తండ్రి కొడుకులు ఓటమి పాలు చెందుతున్నారు, తండ్రి కొడుకులు కూడా ఓడిపోతున్నారు అన్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసినాం. ఆడ ఉన్నటువంటి లీడ్ దాదాపుగా 5-6 వేల లీడ్ని సమీప అభ్యర్థి కనబరచడం జరిగింది. అది కూడా టీవీకే పార్టీ అభ్యర్థి. వాళ్ళ కొడుకు పైన కూడా ఉదయనిధి స్టాలిన్ పైన కూడా టీవీకే పార్టీ అభ్యర్థి ఆధిక్యతను కనపరిచినప్పటికీ ఇప్పుడిప్పుడే కాస్త ఆధిక్యతలోకి అంటే ఆ లీడ్ని తగ్గించుకుంటూ వచ్చి ఇప్పుడు 2,500 ఓట్ల లీడ్లో ఉదయనిధి స్టాలిన్ యొక్క కొడుకైనటువంటి ఉదయనిధి స్టాలిన్ ఎవరైతే ఉన్నారో ఆయన చెపాకు నుంచి పోటీ చేస్తున్నాడు. చెపాకులో దాదాపుగా 2,500 నుంచి 3,000 ఆ ఓట్ల లీడ్ తోటి ఇంకా కొనసాగుతూ ఉన్నది. ఇంకా 4-5 రౌండ్ల ఫలితాలు వచ్చేది ఉంది. ఏమవుతుందో తెలియదు సార్. మొత్తానికైతే మాత్రం చెపాకులు కొంత గట్టెక్కేటువంటి అవకాశమే తన కొడుకుకు ఉన్నప్పటికీ స్టాలిన్ మాత్రం ఓడిపోవడం ఇది ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలంతా కూడా వాళ్ళకు ఒక రకమైనటువంటి ఆందోళనకు వెళ్ళిపోయారు. ఎందుకంటే 2-2.5 సంవత్సరాల్లోనే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీని ఈ విధంగా జనాలు ఆశీర్వదించడం ఏంటి, అంతేకాకుండా 5 సంవత్సరాలు పరిపాలన అందించినటువంటి ఒక బీసీ కేటగిరీకి సంబంధించినటువంటి ఒక బీసీ నాయకుడైనటువంటి స్టాలిన్ ఓడిపోవడం ఏంటి అన్నటువంటి ఈ అన్నిటికి సంబంధించినటువంటి అంశాలని విశ్లేషించుకుంటా ఉన్నారు. స్టాలిన్ సైతం కూడా ఎక్కడ కూడా పెద్దగా ఓడిపోతామన్నటువంటి ఆ భయంతో లేడు. ఎందుకు లేడు అంటే కొత్తగా వచ్చినటువంటి పార్టీకి ప్రజలు అప్పుడే పట్టాభిషేకం చేయరు, పట్టం కట్టరు అన్నటువంటి ఉద్దేశం ఒకటైతే, ఇక రెండోది అన్నా డిఎంకే పార్టీకి అసలు నాయకత్వం లేదు, అసలు లీడరే లేడు, నాయకుడే లేడు. అసలు ఆ పార్టీ వైపు ఎవరు చూస్తారు దాన్ని, అది మొత్తం అంతా కూడా ఆగమైపోయింది అన్నటువంటి ఉద్దేశంతో చాలా ఓప్స్ ఉన్నాయి. ఈరోజు మరోసారి డిఎంకే పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో నాయకులంతా కూడా బాణసంచా తీసుకురావడం జరిగింది. పెద్ద పెద్ద టెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద పెద్ద ఫంక్షన్ హాలను కూడా అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది, గెలుస్తాం కావచ్చు అని. సరే ఓడిపోవడం వేరు కానీ సరే గెలుపోవటములు అది సహజం, గెలుస్తూనే ఉంటారు, ఓటమి చెందుతూనే ఉంటారు. కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ
ఇంత చిత్తుగా ఓడిపోయి కొత్తగా వచ్చినటువంటి రెండున్నర సంవత్సరాల్లో వచ్చినటువంటి పార్టీ చేతిలో చాలా సంబంధించినటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా టీవీకే పార్టీలో అభ్యర్థుల చేతిలో వాళ్ళు ఓటమికి గురయ్యేటువంటి సిచ్యువేషన్కి వచ్చిండు. ఒక ముఖ్యమంత్రి కొత్తగా ఉన్నటువంటి విఎస్ బాబు ఈయన ఈ పార్టీ నుంచే పోటీ చేయడం జరిగింది, టీవీకే పార్టీ నుంచి. విఎస్ బాబు ఆ స్టాలిన్ పైన గెలిచినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. వార్తలు రావడం జరిగింది, ఆల్మోస్ట్ గెలిచినట్టే లెక్క. నాకు తెలిసి అప్పటికిప్పటికి అంటే ఇగో 16 రౌండ్ అని ఉండే, 17 రౌండ్ కూడా అయిపోయింది, మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. కానీ ఇది అఫీషియల్కి సంబంధించినటువంటి వెబ్సైట్ కాబట్టి కాస్త డీలా ఉంటుంది కాబట్టి 7,731 అంటే ఇప్పుడు వచ్చినటువంటి రౌండ్లో దరిదాపుగా 250 ఓట్ల లీడ్తోటి మళ్ళీ ఈ యొక్క 17 రౌండ్లో కూడా మెజార్టీ వచ్చింది. అంటే మెజార్టీ పెరుగుకుంటూ వస్తూ ఉంది, కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో తగ్గించేటువంటి అది మాత్రం ఎక్కడ కూడా కనపడట్లేదు. అంటే ఒక్కొక్క రౌండ్లో స్టాలిన్కి ఇంకా మిగతా ఒక్కొక్క రౌండ్లకి ఒక్కొక్క 1000 తక్కువ వచ్చిన 1000 ఎక్కువ వచ్చినప్పటికి కూడా ఓట్ల మెజార్టీ ఆల్మోస్ట్ ఇంకొక 5 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. 5,000 ఓట్ల లీడ్ని తగ్గిస్తాడేమో, కానీ మొత్తానికి ఈ లీడ్లు మాత్రం తగ్గించేటువంటి అవకాశం అయితే లేదు. అది కూడా జరుగుతాయి. మొత్తానికి మనకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే 10,000 ఓట్ల మెజార్టీతోటి అది టీవీకే పార్టీ అభ్యర్థి అయినటువంటి బాబు స్టాలిన్ పైన గెలిచినట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇది మాత్రం ఊహించలేనటువంటి ఒక పరిణామంగానే చెప్పుకోవచ్చు. ఒక పక్క పార్టీ ఓడిపోవడం, మరో పక్కన స్టాలిన్ ఓడిపోవడం అయితే ఇది నిజంగా కూడా ఎవరు కూడా ఊహించకపోవచ్చు.